రాజంపేట నూనెవారిపల్లి రోడ్లోని బీవీఎన్ స్కూల్ సమీపంలో వదినపై మరిది అత్యాచార యత్నానికి పాల్పడ్డాడని బాధితురాలి తండ్రి పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. కడప జిల్లా రాజంపేట నూనెవారిపల్లి రోడ్లోని బీవీఎన్ స్కూల్ సమీపంలో వదినపై మరిది అత్యాచార యత్నానికి పాల్పడ్డాడని బాధితురాలు తండ్రి పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. సింగనమల శిరీష భర్త సింగనమల రాజా జీవనోపాధి నిమిత్తం కువైట్కి వెళ్లి ఉన్నాడు. సతీమణి శిరీష, ఇద్దరు పిల్లలు, రాజా తమ్ముడు సింగనమల సీను వీరందరూ కలిసి ఉంటున్నారు. అయితే శిరీషను మరిది సీను 20 రోజులుగా బంధించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని శిరీష తండ్రి ఆరోపించారు. తీవ్రంగా గాయపడ్డ శిరీషను రాజంపేట పట్టణ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. ఈ మేరకు వారు రాత్రి పట్టణ పోలీస్ స్టేషన్లో ఆశ్రయించారు. పేరు శిరీష, నన్ను కొట్టింది నా మరిది శివకుమార్, ఆ పిల్లోడి పేరు. రోజు వచ్చి తాగేసి వచ్చి కొట్టేవాడు. అనుమానించి పైన వేరే అంకుల్ ఉన్నాడు, ఆ అంకుల్తో ఉన్నావు, కంపెనీ పెట్టుకున్నావు, ఆ 20 మందితో నువ్వు పోయి పడుకుంటావు అని చెప్పి కత్తి తీసుకున్నట్లంటే అటు కొట్టినట్టు కట్లు విరిగిపోయినాయి, పూరి కట్టి విరిగిపోయింది. మళ్ళీ ఆ విరిగిపోయిన తర్వాత గంటలతో కొట్టినాడు, పాలు గిన్నె తీసుకొని దాంతో కొట్టినాడు, చెట్టు కడుపులో తీసి తన్నాడు. కడుపులో తెస్తాను మళ్ళీ జుట్టు పట్టుకొని మెట్ల పైన ఈడ్చుకుంటా పోయి కొట్టినాడు, రోడ్డు పైన కొట్టినాడు. మళ్ళీ లోపలికి వచ్చి డ్రెస్ అంతా చించేసినాడు, బలవంతం చేయిపోయి డ్రెస్ అంతా చించేసి అవన్నీ లోపలికి వచ్చి డ్రెస్ మార్చుకున్నాక మళ్ళీ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నతో ఫోన్ మాట్లాడి ఇట్లా తప్పు చేస్తుంది, 20 మందితో పడుకుంటాను అని చెప్పినాడు. నేను చేయలేదు అంటే చేయలేదా నువ్వు చేసినావు రా అని చెప్పి మళ్ళీ జుట్టు పట్టుకొని ఈడ్చుకుపోయి మిదిపైకి అతను అంకుల్ ఉండే రూమ్ దగ్గరికి తీసుకెళ్ళి అతను డోర్ కొట్టి అతను డోర్ తీసి ఏమి అంటే మీరు రాను నా బయటకని నేనంటే అతను వచ్చినాడు. నేను మీతో పడుకున్నా అంటే నువ్వు నా కూతురు లాంటి దానేమో నువ్వెందుకు అలా చేస్తావు అని అతను చెప్పినాడు. అతను చెప్పినాక అతను కిందికి వచ్చినాక నన్ను లోపలికి పంపించి అతన్ని బయట పెట్టి అతను కాల్ చేసినాడు పోలీసులకి, ఏమైంది చెప్పమ్మా, ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్తే పోలీసులు వచ్చి మా అమ్మ వచ్చినారు. వచ్చింటే ఆమెని నువ్వు తప్పు చేసేటప్పుడు నా అన్న గుర్తు రాలేదని చెప్పి నా తాల్బొట్టు తీసి అతని దగ్గరే లాక్కొని అతని దగ్గరే పెట్టుకున్నాడు. తాల్బొట్టు కూడా అతని దగ్గరే ఉంది. పోలీస్ స్టేషన్కి వచ్చిన పోలీసులు కలెక్ట్ చేసి ఇచ్చినాడు. ఇంట్లో కనపడకపోతే అతని దగ్గరే ఉంటే అతనే తీసి ఇచ్చినాడు. మళ్ళీ అంకుల్ పోలీసులకు ఫోన్ చేసినాక పోలీసులు వచ్చినాక మా అమ్మ వాళ్ళకి కాల్ చేసి చెప్తే వాళ్ళు వచ్చి నేను హాస్పిటల్కి తీసుకెళ్ళినారు. చంపేస్తాను ఇలాంటి ఎంతమందితో పడుకుంటావన్నా, ఎంతమంది కావాలి నీకు అని చెప్పి రోజు వచ్చి తాగొచ్చి కొట్టేవాడు. నేను పడుకోలేదని చెప్పినా కూడా నువ్వు పడుకున్నావు, నువ్వు తప్పు చేసినావు, వాళ్ళతో పడుకున్నావు, వీటితో పడుకున్నావు అని నేను మా భర్తకు కూడా చెప్పుకోలేకపోయినాను ఏ విషయాలు. నా ఫోన్ నా మొహానికి వేసి పగలగొట్టినాడు. ఆ ఫోన్ జస్ట్ అటెంప్ట్కి మాత్రమే ఉంది, నేను తిరిగి కాల్ చేసేదానికి కూడా లేదు. మా భర్తకి నేనేం చెప్పుకోలేదు, ఇట్లా చేస్తున్నాడు ఇట్లా జరుగుతుందని నేనేం చెప్పుకోలేదు. మాకు గొడవలు ఉన్నాయి, అది ఇతనికి అడ్వాంటేజ్ అయిపోయి ఇట్లా చేసినాడు. నా పైన అడ్వాంటేజ్ అయిపోయి ఇట్లా కొట్టడము తిట్టడము అవి చేసి నా నెంబరు అంటే మా భర్తకు ఫోన్ చేసుకున్నా కూడా నా భర్తకు మెసేజ్లు పెట్టినా ఇతనికి మెసేజ్లు పోతాయి, నా భర్త ఏం మెసేజ్లు పెట్టినా నాకు అతనికే పోతాయి అన్నమాట. అట్లా లింక్ పెట్టుకున్నాడు, వాట్సాప్ లింక్ చేసుకున్నాడు. నా భర్తతో నేను మాట్లాడుకునేదానికి కూడా ఫ్రీగా లేదన్నమాట, పక్కనే ఉండి మాట్లాడించేవాడు. నేనేం చెప్పలేదు మా భర్తకి. నేను హనుమాన్ నగర్లో ఉంటాను, రాజంపేట. పాపం నాకు నైట్ టైము ఇక్కడ ఫోన్ చేశారు పోలీస్ డిపార్ట్మెంట్లో, ఈ విధంగా అమ్మాయికి రేప్ చేసే ఈ విధంగా జరిగింది, అతను కొట్టేశారు ఈ విధంగా అని చెప్పాడు, వాళ్ళు మధ్య కొట్టారని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పిన తర్వాతనే నేను వచ్చాను. వచ్చిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళాను సార్ అని చెప్పారు సార్ వాళ్ళు. హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయాను. ట్రీట్మెంట్ చేసి వాళ్ళే కడప రిమ్స్కు పంపించారు. కడప రిమ్స్కు పంపించిన తర్వాత వచ్చేసి అక్కడ రిపోర్ట్ రాసిచ్చాను సార్, ఈ మాదిరి అమ్మాయి నేను రేప్ చేశారు, నన్ను నాకు ప్రాణహాని ఉంది, నిన్ను కాదు నీ కుటుంబాన్ని నాశనం చేస్తానని చెప్పి కూడా అతను నాకు ఫోన్ చేశాడు సార్. వీళ్ళ భర్త రాజా, అతను శిరీష భర్త రాజా, నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తానని చెప్పేసి చెప్పాడు. నా కాడ కూడా సాక్ష్యాలు కూడా ఉన్నాయి, రికార్డింగ్ కూడా ఉంది. కాబట్టి ఇది సార్, మీరు మాకు దయచేసి అందరూ కూడా మాకు సహకరించి మమ్మల్ని దయచేసి మా బిడ్డలను మమ్మల్ని బ్రతికించాలని కోరుకుంటున్నాను. దాడి చేసిన అతని పేరు సింగనమల శివకుమార్ సార్, రాజా వాళ్ళ తమ్ముడే సార్, ఈయనకి మధ్య అవుతారు సార్, అది విషయం సార్.